హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అనంతపురంలోని రుద్రంపేట బైపాస్లో ఉన్న అన్య జంతు ప్రదర్శన ఎగ్జిబిషన్ అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ స్టార్టింగ్లో అయితే కనుక మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇంత టికెట్ ఎంత అనుకుంటున్నారా? ఒక పర్సన్కి 50 రూపాయలు. ఓకేనా? లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో చూస్తే కనుక చూడండి, ఇక్కడ ఉడుము ఉంది. చాలా రియలిస్టిక్గా ఉంది. ఉడుమును ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ బల్లులు. సో గూజ్ బంప్స్ అనమాట లిటరలీ. అడిగి వెళ్తానే చాలామంది అనంతపురం పీపుల్ వస్తున్నారు. నన్ను కూడా చాలామంది మాట్లాడించారు. అండ్ ఇక్కడ ఇవన్నీ ఉడుములు ఇవన్నీ చూస్తుంటే నాకైతే మై గాడ్ అనిపించింది. అండ్ ఇక్కడ ఈ పక్షులు ఉన్నాయి కదా, ఈ బర్డ్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. ఒక్కొక్కటి ఒక స్టైల్లో కూర్చొని ఉన్నాయి. ఇట్లా చాలా రకాల వెరైటీ ఆఫ్ బర్డ్స్ని అయితే వీళ్ళు పెట్టారు. అలాగనే జంతువులు కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆ సౌండింగ్స్ అవన్నీ కూడా నాకు బాగా ఇష్టం అనమాట యాక్చువల్గా. బట్ ఏంటంటే నాకు అనిపించింది, ఇక్కడ పావురాలు, ఇట్లా పక్షులు, ఇక్కడ మింగీసులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ద్వారా వచ్చే స్మెల్ అంతా మిక్స్ అయిపోయి మనం పీల్చుకుంటే కనుక మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అనిపించింది. సో నేనైతే కనుక ఫ్యామిలీతో వెళ్ళాను, నా కొడుకుని కూడా తీసుకెళ్ళాను. సో వాడికి ఏమైనా అవుతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఇవన్నీ చూస్తున్నాను, బట్ చాలా టెన్షన్ పడుతున్నాను. చూడండి ముళ్ళపంది ఎలా ఉందో. ఇక్కడ ఒక ముళ్ళపంది, అక్కడ ఒక ముళ్ళపంది, 2 ముళ్ళపందులు ఉన్నాయి. వాటి రక్షణ కోసం ఆ ముళ్ళులన్నీ వదులుతాయి అనమాట. అది ఎవరికైనా గుచ్చుకుంటాయి. ఇవి చిన్నవి కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి చిలుకలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా హైబ్రిడే. అండ్ ఇక్కడ చూస్తే కనుక వాటి పేరు రాశారు అనమాట, షుగర్ గ్లైడర్ అని చెప్పేసి. అండ్ కుందేళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. ఇవి చూడండి ఎట్లున్నాయో బాతులు. ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అయితే లేదు కానీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటి యొక్క ఫొటోస్, నేమ్స్ కూడా వేశారు. అది నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ పావురాలు ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. ఎక్కువ సినిమాల్లో చూపిస్తారు ఇలాంటి పావురాలు. అండ్ ఇవి కూడా చూడండి, ఇదొక వెరైటీ బ్రీడ్ అనమాట. దీంట్లో ఇక్కడ కింద ఉన్నాయి, పైన ఉన్నాయి. ఇక్కడ చూడండి చిలుకలు ఎంత బాగున్నాయి, కూర్చొని ఉన్నాయి, నిద్రపోతున్నాయి చెప్పాలంటే, నిద్రలో ఉన్నాయి. అండ్ వాటి గురించి రాశారనమాట, అవి ఏ బ్రీడు ఏంటి అనేది. ఇక్కడ కూడా చూడండి, అంటే నైట్ కదా, నిద్ర టైము. మనం ఏమైనా కరెక్ట్గా పాటిస్తామో లేదు కానీ టైంకి తగ్గట్టుగా నిద్ర, ఫుడ్ ఇవన్నీ ఇవి మాత్రం కరెక్ట్గా టైంకి లేస్తాయి, టైంకి నిద్రపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇవి కూడా పావురాలే. అది నన్నే చూస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత బాగుందో. ఇవన్నీ కూడా రకరకాల సౌండ్స్ చేస్తున్నాయి. సో ఇవి కూడా ఎక్కువ సినిమాలో ఉంటాయి. చాలా క్యూట్గా ఉంది ముక్కు దాంది. దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సేమ్ కోడ్లాగా ఉంది అనిపించింది. అండ్ వాటి గురించి కాక్టైల్ బర్డ్స్ అని, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ జాతికి చెందినవి, ఏ కంట్రీకి సంబంధించినవి అన్నీ కూడా డీటెయిల్డ్గా రాశారు. నాకు తెలిసి ఇక్కడున్న ఈ ప్యారెట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మాట్లాడతాయి. అండ్ ఇక్కడ చూడండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇవి చూడండి, బ్రౌన్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇట్లా పావురాలు అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో మీనా గారి భర్త చనిపోయారు కదా, ఆయన వచ్చేసి పావురాల స్మెల్కి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి చనిపోయారు అనమాట. సో అందుకు ఇక్కడ తిరుగుతుంటే ఆ స్మెల్కి నాకు అది అట్లా గుర్తొచ్చి భయపడ్డాను నేను చెప్పాలంటే. అండ్ ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి, రకరకాల కోళ్ళు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి విలేజ్లో గోమారి ఉంటుంది కదా, అట్లా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి అనకొండ చిలువను ఆ పిల్లగాడు చూడండి ఎంత బాగా వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ఈయన ఉంటాడు కదా, ఈయన ఇలా వేసుకోవాలి, ఎక్కువ పిసకూడదు, ఎక్కువ గట్టిగా పట్టుకోకూడదు అని చెప్పి అతనికి ఇస్తున్నారు. బట్ ఆయన వేసుకుంటున్నాను ఇప్పుడు. ఆయన ఎలా ఫీల్ అవుతాడో మీరే చూడండి. సో ఇట్లా ఎంతమంది దాన్ని తగిలింటారో, అది అసలు క్లీన్గా ఉందో లేదో అనిపించింది. అట్లా ఇలాంటివన్నీ అనంతపురికి రావడం అయితే ఫీల్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే కొంచెం ఇంకా డిగ్నిటీగా ఉంటే బాగుండేమో అనిపించింది. సో ఇవన్నీ ఫోటోకి ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఆయన అయితే భయపడుతున్నాడు లిటరల్లీ చెప్పాలంటే, ఎందుకంటే మనకి అలవాటు ఉండదు కదా ఫామ్లు అంటే. సో అందులో అది కొండ చిలువ, కొంచెం ఇబ్బందే ఉంటుంది ఎవరికైనా అది పట్టుకోవాలంటే. అది చూడండి అట్లా వచ్చేస్తుంది మీదికి పాపం. ఇంకా ఆయన వచ్చేసి తీసుకుంటున్నాడు. ఇంక ఇక్కడ చూస్తే కోళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఎగ్జిబిషన్లో మనకు షాపింగ్ సెక్షన్ అనమాట. ఇది షాపింగ్లో చూస్తే కనుక లేడీస్కి ఉపయోగపడేవి, ఇంట్లోకి ఉపయోగపడేవి, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇవైతే కార్లో ఇంట్లో పెట్టుకుంటారు. ఆ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి, మంచి జరుగుతుందని అందరి నమ్మకం. సో ఇదైతే కార్లో పెడతారు అనమాట.
నెగిటివ్ ఏమి ఉండదు ఎనర్జీ, అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నాకు చెప్తారు చాలామంది. అది నేను విన్నాను కూడా. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో అందరూ వచ్చి బాగానే కొంటున్నారు, షాపింగ్ బాగా చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఆ 2 సెక్షన్స్లో ఒక బర్డ్స్ ఒక ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని చూస్తున్నారు. ఆ పాము దగ్గర వరకు, పాము దాటిన తర్వాత ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే కనుక మనకి ఎగ్జిబిషన్ వస్తుంది, మధ్యలో కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల వెరైటీస్ అన్నీ మనకు అనంతపురంలోని రుద్రంపేట బైపాస్లో ఉన్న రెనాల్డ్ కార్ షోరూమ్ పక్కలే ఉంటుందన్నమాట ఇది. సో మీరు తప్పకుండా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి. చిన్నపిల్లలు అయితే కనుక ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ షాపింగ్ ఏంటంటే కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు. సో అన్నీ కూడా క్వాలిటీ కూడా ఉండవు మేబీ, బట్ ఏదంటే ఇంకా వాళ్ళకి జరగాలి కాబట్టి కొంచెం రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలామంది లేడీస్కి ఉపయోగపడే ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంటున్నారు. సో ఇట్లా యూస్ఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. ఆల్మోస్ట్ గైస్ ఎండింగ్ అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూడండి ఈ బొమ్మలు ఇవన్నీ కూడా బాగున్నాయి అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక గింజలు కూడా ఉన్నాయి, దేవుని ఫోటోలు, ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ సంబంధించి అవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట థింగ్స్. ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు, ఇవన్నీ ఫేక్ అనమాట. నేను మ్యాక్సిమం ఆడకూడదు అనుకునే పోయినాను, కానీ లాస్ట్లో ఏం జరిగిందో మీరే చూస్తారు. సో ఆర్చరీ ఉంది, ఆర్చరీ కూడా చాలామంది చిన్నపిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పిల్లడు వేస్తాడేమో అని చూశాను చాలాసేపు వరకు, బట్ ఏదో మరి బాహుబలిలాగా ఫీల్ అవుతున్నాడు కానీ అంత సరిగ్గా అయితే వేయలేకపోయినాడు పాపం. చూడండి వదులుతున్నాడు కానీ పోవట్లేదు, అది కొంచెం ఫన్నీగా అనిపించి నవ్వినా నేను కూడా. మొత్తానికి అయితే వదిలినాడు, కింద పడింది. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్, లేడీస్కి ఇష్టమైన సెక్షన్ అనమాట. ఇప్పుడు బ్యాంగిల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, ఇట్లా రకరకాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి అనంతపూర్ లోకల్లో ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి. బట్ ఏదంటే అక్కడికి వచ్చిన తర్వాత అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఈ అబ్బాయి నన్ను పిలిచిన విధానం నచ్చింది అని చెప్పేసి అడిగి పోయినా నేను. డైస్ వేయాలంట, డైస్ వేస్తే మనకి ఇవి వస్తాయంట. అవునా? ఎంత ఇది? మీరే వేయాలా? ఇదంతా అయిపోయిన తర్వాత నేను తనకే సోప్ బాక్స్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ముందుకు వస్తే కనుక మనకి గన్ షూట్ ఉంది, బెలూన్స్ కాల్చేది. సో ఇది కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారనమాట ఆడడానికి. మేబీ 50 రూపీస్ ఏమి తీసుకుంటున్నాడు, అది మర్చిపోయిన ప్రైస్ నేను చెప్పినప్పుడు, రికార్డ్ చేయలేదు. కానీ ఇట్లా ఈ బెలూన్స్ కాల్చడము ఇవన్నీ బాగుంటాయి. అండ్ ముందుకెళ్తే రింగ్ స్టాల్ అని ఉంది. ఇక్కడ రింగ్ వేస్తే మనకు ఆ డబ్బులు కానీ ఆ నెంబర్కి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో గిఫ్ట్ అది వస్తుంది అనుకుంటా మనకి. సో అదంతా కొంచెం ఫేక్ ఉంటుంది. అండ్ 1 2 3 వేసుకో. నా కొడుకు చాలా ఇష్టమైనది ఈ కారు. ఇట్లా కార్లో పోవడం అంటే చాలా ఇష్టం మా వాడికి. చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే భలే ఇష్టం అనమాట, అర్థమవుతుంది నాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కార్ రైడింగ్ అని ఉంది. ఇతను కూడా ఇక్కడ ఉన్న అబ్బాయి కూడా మన సబ్స్క్రైబరే అంట. అతను ఉన్నాడు కదా టీషర్ట్ వేసుకొని, అతను వచ్చేసి మీ కొడుకు అన్న అంటే అవును అన్నాను. ఇంకా ఒక రౌండ్ ఎక్స్ట్రా తిప్పాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ నా కొడుకు మాత్రం బిట్టుగాడు చాలా బాగా ఎంజాయ్ చేసినాడు. వీడి కోసం మళ్ళీ ఇంకోసారి పోవాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వానికి వచ్చిన ఆ ఆనందాన్ని నేను అసలు ఐ కాంట్ ఇమాజిన్ అనమాట. అసలు నేను మర్చిపోలేను. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే వాడే కారు తోలుతున్నట్టు ఎవరు లేరు కదా పక్కన, చూసుకుంటాడు 1-2 సార్లు ఎవరు లేరు కదా, నేనే పోతున్నా కదా అనుకుంటున్నాడు. కానీ అది రిమోట్ కంట్రోల్ కార్ కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. నిజంగా చిన్నపిల్లలకు ఇంతకంటే బెస్ట్ హ్యాపీనెస్ మనం ఇవ్వలేమబ్బా. సో చూడొచ్చు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా వాడు ఇంటికి వచ్చినాక కూడా కనీసం ఒక 10 టైమ్స్ నాన్న కారు కావాలి అని అడిగాడు. సో ఈ పాసిబుల్ అయితే కనుక అది కొంటాను ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ చూస్తే కనుక తినడానికి ఉంది, అలాగనే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది, అండ్ జాయింట్ వీల్ ఉంది. ఇక్కడ చూస్తే కారు జీబు ఇట్లా తిరుగుతూనే ఉందన్నమాట. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ సౌండ్స్ వస్తున్నాయి ఎక్కువ, అంత మెటల్ కదా, రాపిడ్ సౌండ్ ఎక్కువ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి తినడానికి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, ఐస్ క్రీమ్ స్టాల్స్ కావచ్చు, లేదంటే చిప్స్ స్టాల్ కావచ్చు. ఇట్లా ఒక గేమ్స్ ఒక ప్లేయింగ్ సంబంధించి అందరూ అలసిపోతారు కదా, దాని తగ్గట్టుగా ఫుడ్ అనమాట. అండ్ జాయింట్ వీల్ ఉంది, మ్యూజికల్ డ్యాన్స్ ఉంది. ఇంకా చిన్నపిల్లలకి ఇష్టపడేలాగా, చిన్నపిల్లలకు నచ్చేలాగా ఆ లైటింగ్ సెటప్ కానీ ప్రతిదీ కూడా
చూడండి ఈ బ్లర్ షర్ట్ ఎలా ఉందో. సో చాలా అంటే కలర్ఫుల్గా ఉందన్నమాట. అట్రాక్ట్ అవుతారు అందరూ కూడా, ఇది ఎక్కాలి అది ఎక్కాలి అని చెప్పేసి అందరూ డిసైడ్ అయిపోతారు. అండ్ ఆడుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చొని తినొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇలా మనం ముందుకు వస్తే కనుక ఇక్కడ మ్యూజికల్ డ్యాన్స్ కూడా ఉంది. అది స్టార్ట్ చేస్తారు రెండుసేపు ఉంటే. అది కూడా బాగా ఇష్టం నాకు చిన్నప్పుడు, ఇప్పుడు అంత ఇష్టం లేదు. ఇక్కడ తిరుగుతుంది కదా రైట్ సైడ్, ఇదైతే చాలా సౌండ్ వస్తుంది, పొగ వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. అది నాకు నచ్చలేదు. సో ఇక్కడ చూడండి జైంట్ వీల్ కావచ్చు, ఈ మ్యూజికల్ చైర్స్ కావచ్చు, ఇట్లా చాలా బాగుంటుంది కదా మ్యూజికల్ డ్యాన్స్ ఇదంతా కూడా. అందరూ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు సౌండ్ చేస్తుంటే నాకు కూడా అది ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మొత్తానికి అయితే కనుక జైంట్ వీల్ ఉంది, మ్యూజికల్ డ్యాన్స్ ఉంది, కార్లో వెళ్ళే వాళ్ళ ఫీలింగ్ ఈ కార్ ఉంది. సో అన్ని రకాలుగా సెట్ అయింది. కానీ చిన్నపిల్లలకి ఈ పక్కనే మీరు గమనిస్తే ఇట్లా జంపింగ్ రింగ్ అనమాట ఇది. ఈ రింగ్లో జంప్ చేస్తే భలే ఉంటుంది చిన్నపిల్లలకి. ఇంకా మా వాడైతే కనుక వాళ్ళలో కలిసిపోయినాడు. ఆ కలర్ఫుల్ బాల్స్ మధ్యలో పడుతున్నాడు, లేస్తున్నాడు. ఇల్లు కూడా చూడండి ఎంతమంది పడుతున్నారు కింద. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం. ముఖ్యంగా మా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాను అని. ఇంతకుముందు బయటికి వెళ్ళే వాళ్ళము, బట్ అనంతపూర్లోనే చూపించాం కదా, ఇదంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇట్లా అనంతపురంలో రుద్రంపేట బైపాస్లో ఉంది ఈ ఎగ్జిబిషన్. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళండి, బట్ మాస్క్ క్యారీ చేయండి ప్లీజ్. ఇదొకటి నా సజెషను. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.